పటాస్ న్యూస్ కు స్వాగతం. చిలమరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాము. బీఆర్ఎస్ పెబ్బను తిట్టిందట కవితక్క, తప్పు చేస్తే మళ్ళా తిడతదట పక్క. పట్నానికి వచ్చిండు ఆంధ్ర సీఎం బాబుసారు, చిన్నసార్ను మందలిచ్చేతందుకే పట్నం టూరు. గుడిసెలు పోగొట్టుకున్నోళ్లకు సల్లటి మాట, 2 గదులు ఇండ్లిస్తారట సర్కారోళ్ళు. ధాన్యం కొనుడైతుంది ఆలస్యం, రైతన్నలు ఐతుర్రు మస్తు గరం. దేశ పబ్లిక్ కు సైరన్ అలర్ట్, భయం లేదంటూరు సెంటరోళ్ళు. తిరుమల కొండ మీద భక్తుల రద్దీ, ఎంకన్న కాడికి బండ్లు కట్టిర్రు భక్తులు. తెలంగాణ రాష్ట్ర సేనాని కవితక్క ఆమె కొత్త పార్టీకి పేరు పెట్టింది. అదే పేరు కావాలని ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టుకుంది. కానీ వాళ్ళు మాత్రం తెలంగాణ రక్షణ సేన అనే పేరుతోని అక్క పార్టీ పేరును ఖరారు చేసిర్రు ఎన్నికల సంఘం అధికారులు. ఇక ఎటు కొత్త పార్టీ పేరు కూడా ఖరారు అవ్వడుతోని అక్క జోరు పెంచింది. అదే జోరుతోని ఇలా మైక్ల ముంగటికి వచ్చింది. ఏం మాట్లాడింది ఏంది అనేది అంతా అక్క చెప్తుంటే ఇందాం భార్ర సార్. ఇంట్లో కయ్యాలతోని బయటకు వచ్చింది, కొత్త పార్టీ పెట్టింది, బాబుకు ఇంటోళ్లకు సూటి పెట్టింది కవితక్క. కాదు కవితమ్మ. మొన్న ఆమెనే చెప్పింది, నేను అక్కను కాదు ఇప్పటి సంది అమ్మను అని. అక్కైనా అమ్మైనా మాట మాట్లాడితే బాబుకే సూటి పెట్టుకుంటూ వస్తుంది. మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి, పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. అచ్చా, మా బాబును కాదు నేను తిట్టింది కాల్ పార్టీ పెబ్బని అంటావు అంతేనా అక్క? ఆయన కూడా మీ బాబునే కదా అక్క. మరి ఇప్పుడు అన్నట్టు అప్పుడు బాబు ఎంబడి ఉన్నప్పుడు, బాబు పార్టీలు ఉన్నప్పుడే నిలదీస్తే ఇంత మంచిగా ఉండేది కదా అక్క. ఏమో తీయాలి మాకెందుకు కదంతా, కానీ ఇంకేమన్నదో ఇనోలి. తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. జాగృతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ రక్షణ సేన అనేది మా పార్టీ అంటుంది అన్నట్టు. అంటే అది ఉంటది ఇది ఉంటది అన్నట్టే. జాగృతి సంగతి అడంగా మాట్లాడుకుందాం, కానీ టీఆర్ఎస్ పార్టీ సంగతి ఏందని అడిగితే మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి, పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. ఇట్ట ఎన్నో అన్నది, ఇన్నాళ్ళ సంది కడుపులో దాచుకున్నదంతా బయటికి వెళ్ళగక్కింది కవితక్క. మా నాయనని అంటలేదు అనుకుంటానే, నా వెనక ఎవరు లేదు, నా వెనక నేనే ఉన్నా, తెలంగాణకు ఎవరు వీలనో నాకు కూడా ఆళ్లే వీలన్లు. నిప్పుల కొలిలోకించి నడుచుకుంటూ వచ్చిన ఆడిబిడ్డని నేను, తండ్రికి దూరమై పోరాడుతున్న బిడ్డని నేను. 5 కొత్త అంశాలతో పార్టీని ముంగడికి తీసుకుపోతున్నా. ప్రతిపక్షంలో ఉంటే 5 అంశాల మీదనే పబ్లిక్ కోసం కొట్లాడతా, అధికారంలోకి వస్తే 5 అంశాలు పబ్లిక్ అందేటట్టు చేస్తా. ఇది కవితక్క చెప్పిన మాట. ఒక కాల్ పార్టీ వాళ్ళకే కాదు, అటు కాంగ్రెస్ ఇటు పువ్వు పార్టీ వాళ్ళకు కూడా సూటి పెట్టింది, సురుకులు అంటించినంత పని చేసింది. చూడాలి మరి దీని మీద బాయికాడున్న బాబు ఏమంటాడో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో, పువ్వు పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది. మొన్నటికి మొన్న ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు ఒంట్ల పానం మంచిగా లేక దాఖాల షరీకైన ముచ్చట ఏరుకున్నదే కదా. చిన్న ఆపరేషన్ చేపించుకొని సీదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళింటికి వచ్చి నిమ్మలమవుతుండు. సార్కు పానం మంచిగా లేదు అనగానే తెలిసినోళ్ళు చుట్టాలు పోయి మందలిచ్చి వస్తుర్రు. అవి అట్లనే ఇవాళ గీ సార్ పోయిండు మందలిద్దానికి.
ఇవాళ హైదరాబాద్ లో గడిచింది ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్కు పొద్దంతా ఓ 10 కింద ముక్కుకు ఆపరేషన్ చేపించుకుండు. అప్పటి సంధి పట్నంలోనే ఉండుకుంటా నిమ్మలం అవుతుండు. అట్లా ఇన్నొద్దులకు తీర్బాటు చేసుకుని హైదరాబాద్ కు వచ్చిండన్నట్టు చిన్న సీఎం సార్ను మందలిచ్చేతందుకు. జూబ్లీ హిల్స్ 35వ రోడ్డులుండేటి వాళ్ళ ఇంటికి వచ్చిండు సీదా. సార్ వస్తుండని ఎదురుంగ పోయి ఎదుర్కొర్రు. పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే. సీఎం సార్ కు పూల గుత్తిచ్చి ఇంట్లోకి తీసుకుపోయిండు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఒంట్ల పానం ఎట్లున్నదో అడిగి తెలుసుకుండు. పెద్ద సార్ అడుగుడు చిన్న సార్ చెప్పుడు నడిచింది. అయితే అంతకంటే ముందుగల రీజెన్సీ సిరామిక్స్ పెబ్బ జిఎన్ నాయుడు సార్ ఇంటికి పోయిండు సీఎం సారు. ఈ నడమనే ఆయన జీవిడిచిన ముచ్చట ఏరుకున్నదే కదా. ఆగో ఆడికి పోయి అలా ఇంటోలను మందలిచ్చి ఆడికెంచి ఈడికొచ్చిండు అన్నట్టు. పనులన్నీ ఒడిపించుకొని ఆఖరికి వస్తే జరంత ఎక్కువసేపు మాట్లాడొచ్చు అని అనుకున్నాడో ఏమో. పొద్దుపోయినాకనే వచ్చిండు. ఇక ఇదిట్లుంటే ఒంట్ల పానం నిమ్మలమయ్యిందాకా ఈయనే ఉంటాడట పవన్ కళ్యాణ్ సారు. పానం నిమ్మలమైనాకనే ఆంధ్రాకు పోవుడైనా పబ్లిక్ లో తిరుగుడైనా. కానీ ఏమాట కామాటే పెద్ద సారు చిన్న సారు ఒకతాన కూర్చుంటే చూడ్డానికి 2 కళ్ళు సాల్తలేవు పొర్రి. చెరువులు కబ్జాలు పెట్టి ఫంక్షన్ హాల్లు కట్టినా, ఇండ్లు కట్టుకున్నా, పెద్ద పెద్ద బంగ్లాలు లేపినా, ఆందిన కాడికి ఆవురుకొని చుట్టూ పారిగోడలు తిప్పినా, చుట్టూ గుడిసెలేసుకున్నా, సోటు కబ్జా పెట్టిర్రనేటి ముచ్చట ఎరకవుడే ఆల్చాం. బుల్డోజర్లు అందుకొని ఉరుకుడే. చెరువు శిఖం భూములు ఆవురుకొని కట్టిన బంగ్లాలన్నీ కూలగొట్టుడే తప్పితే కట్టుడు తెలవని హైడ్రా వాళ్ళు చెరువు ఒడ్డుకు గుడిసెలు పోగొట్టుకున్నోళ్లకు సల్లని మాట చెప్పిర్రు. రైట్, చెరువుడుకు గుడిసెలేసుకొని ఉండేటోళ్లకు జరంతా నిమ్మలపడేటి మాట చెప్పిండు హైడ్రా పెద్ద ఆఫీసర్ రంగనాథ్ సారు. సున్నం చెరువు కింద గుడిసెలేసుకొని ఉంటుంటే చెరువు శిఖం భూములలో ఎట్టుంటదని హైడ్రా బుల్డోజర్లు వేసుకొని వచ్చి గుడిసెలు వీకేసిన ముచ్చట యాదుకున్నది కదా. అప్పుడు గుడిసెలు పోయిన వాళ్ళందరికీ ఇప్పుడు 2 గదుల ఇండ్లు ఇవ్వాలని డిసైడ్ అయిందట సర్కారు. ఇది నేనంటున్న మాట కాదు, కుర్దు రంగనాథ్ సార్ చెప్పిన మాటే. సున్నం చెరువును లేకపోతే మనకి ఏది ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఎక్కడన్నా ఇల్లులు ఎక్కడన్నా టెంపరీ హౌసెస్ వాళ్ళు కట్టుకున్న వాటిని కూడా హైడ్రా తొలగించి ఉంటే గనక 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో లేదా 10 years నుంచో ఉన్నట్టు వాళ్ళు టెంపరీ హట్స్ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అట్లనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 bedroom హౌసెస్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా దానికి కొంత కేటాయిస్తూ దానికి చేయడానికి కూడా ఎవరన్నా ఈ చెరువుల్లో ఇల్లులు వాళ్ళ నివాస గృహాలు కోల్పోతే ఈ టెంపరీ హౌసెస్ కానీ ఇదేనా కానీ గుడిసెలు పోగొట్టుకున్న వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ వివరాలన్నీ అడిగి తెలుసుకుండి ఇవాళ సారు. వీళ్ళంతా నల్గొండ, నాగర్ కర్నూలు, దేవరకద్ర, మహబూబ్ నగర్, పరిగి, తాండూరుతో పాటుగా ఆంధ్రాలకేం చెల్లొచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండేటోళ్ళు శతాలు ఏరుకుంటారట. చెత్త ఏరుకునేటోళ్లకు ఇండ్లు కిరాయికి ఇయ్యకుండేటోళ్లకు ఇట్లా షెర్ల గుడిసెలు వేసుకొని ఉంటుంది అన్నట్టు. ఇదే కాదు బతుకమ్మకుంట జాగా ముచ్చట్లో రాష్ట్ర పెద్ద కోర్టుకు పోయిన ఎడ్ల సుధాకర్ ముచ్చటల్లో పెట్టి ఈ మాట చెప్పిండు పెద్ద సారు. మొన్న కూడా నేను చూశాను ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ 2 ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా 1000 లారీలు మేము ఫిల్ చేసాము ఇది ఆ కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడనమాట. సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది. చెరువు నాది అని చెప్పి ఎవడు అంటాను. చెరువు ఈజ్ ఎ కమ్యూనిటీ అసెట్. పేదోళ్ళ ఇండ్ల తెరువుకు పోము, చెరువు శిఖం భూముల్ని కబ్జా పెట్టిన చోట్లలో ఇండ్లు కట్టుకుంటే ఇడిచిపెట్టము. పేదోళ్ళకు ఆశలైతాము, అవసరం అయిన వాళ్ళకు 2 గదుల ఇండ్లు ఇస్తాము. ఇట్లా బొచ్చడు ముచ్చట్లు చెప్పిండు సారు. ఉత్తమ మాటలు చెప్పుడు కాదు సారు. ఇలా దగ్గరికి పిలుచుకొని మాట్లాడినట్టే జప్పున ఇండ్లు ఇస్తే వాళ్ళకు గూడు ఉంటది, ఉన్నంత కాలం తలుసుకుంటారు. జప్పున పని అయ్యేటట్టు చూడు సార్లు అంటున్నారు ఈ ముచ్చటరికైన రాష్ట్ర పబ్లిక్. చూడాలి మరి ఏమైతుందో. ఈ దేశంలో అన్యాయమైన బతుకు ఎవలదంటే రైతులదే. పాపం దుక్కి దున్నిన కాడ నుంచి మొదలు పెడితే ఎరువుల కోసం, కరెంటు కోసం, నీళ్ల కోసం, ఆఖరికి పండించిన పంటను అమ్ముకునే కాడ గిట్టుబాటు ధర కోసం గిట్ల ఏడాది పొడుగుతా ఏదో ఒక తిప్పలుందని ధర్నాలు, నిరసన చేస్తూనే ఉంటారు. ఇట్లనే ఆ ఆదిలాబాద్ జిల్లా దిక్కు మళ్ళా రోడ్డెక్కిర్రు రైతులు. మరి దేనికోసం పంచాది ముంగటేసుకుర్రో అట్లా పోయార్చుకొని వద్దాం పార్రి. हमारी मांगी पूरी करो, हमारी मांगी पूरी करो, हमारी मांगी पूरी करो. పండించిన పంటను సర్కారు కొనాలని చెప్పి రోడ్డెక్కిరు ఆదిలాబాద్ రైతులు. బేల ఇంకా జైనత్ మండలాలలో అన్నదాతలు పండించిన పంటను కొనవంటే ఈగో ఆగో అనుకుంటే బొంకుడే తప్ప కొన్న పాపాన పోతలేరట. దీంతో గిట్లయితే ఎట్లా పెట్టిన పెట్టుబడి ఎట్లెళ్తుంది, ఖర్చులు రయాలు ఏడంగా దేవాలని చెప్పి కొబ్బాయి కాడున్న హైవే మీద ధర్నా చేసిరు రైతులు. శనిగలు, జొన్నలు కోసి ఇప్పటికి వారాలు గడుస్తుంది. అయినా సుత ఒక్క గింజ కొనలేదు.
గిట్లయితే రైతు ఎట్లా ముంగడ పడతాడని లొల్లి చేస్తుంటే ఇంతలా ముచ్చడెరక చేసుకున్న మాజీ మంత్రి జోగు రావన్న సారు వాళ్ళకు సాధించుండు. రైతులేమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతుర్రా? వాళ్ళు పండించిన పంట కొనమంటుర్రు, గాయంత దానికి గింత ఆలోచన చేస్తారా? అదే మా కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటి పంట అప్పుడే కొన్నాం, అసొంటిది అలా ఏమైంది సర్కార్కు అని గట్టిగానే గరవైండు. ఎప్పటికప్పుడు గింజ మిగలకుండా కరోనాప్పుడు ఇంటికొచ్చి కూడా రైతుల దగ్గరనే తీసుకున్న విషయం కూడా తెలుసు. మరి ఇలా ఏమైంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మారితేనే, ఒక పార్టీ మారితేనే రైతులపై ఇంత కన్నెర చేయడం ఇది న్యాయమా? ఇలా రైతులు, రైతు కూలీలు ఇలా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉంది. గిట్లా రైతులకు అండగా నిలబడి ధర్నా చేస్తే రెండు దిక్కుల ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. ఇంతలా ముచ్చటరికై పోలీసులు వచ్చి కొనేటట్టు చూస్తాం, మీరైతే ధర్నా విరమించారు సార్ అని చాలాసేపు బదిలాడితే చల్లబడ్డారు. ఇక ఈ పంచాయతీ ఇట్లుంటే అటు దుబ్బాకల ఇంకో కథ. ఒడ్లు కొనకుండా లేనిపోని బొంకుడు బొంకుతారని చెప్పి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సారు సర్కారు మీద మస్తు గరమైండు. మైక్ అందుకొని రైతుల తరఫుకించి అది ఇదని మాట్లాడబోతుంటే ఇంతలో మైక్ కట్ చేసిరట అధికారులు. దీంతోని కోపం పట్టలేక మైకుని కింది ఇసిరి కొట్టిండు. గిట్లా ఇట్లా నేలకేసి కొట్టి ఒడ్లు కొనేదాకా ఈడికెంచి లేచే ముచ్చట లేదు అని కింద కూర్చొని లొల్లి చేసిండు సారు. మొత్తానికి దేశానికి బువ్వ పెట్టే రైతుల కోసం కారు పార్టీ అండగా ఉంటది, వాళ్ళకు సాధిస్తుంది అని గట్టిదారమే చెప్తుర్రు. మరి ఇప్పటికన్నా కొనుగోలు ముంగడ పడతాయో లేదో చూడాలి. ఇప్పుడంటే ఎండలు మంచి ముమ్మిరి మీద ఉన్నాయి, కానీ వానాకాలం వస్తే సర్కారోళ్ళు జనాలను హుషారు చేస్తుంటారు. పలానా జాగల జోరు వానలు పడే మోకుంది, ఉరుములు మెరుపులతోని పిడుగులు పడే ఛాన్స్ ఉన్నదని సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపి అలర్ట్ ఇస్తుంటారు. అగో అట్లనే బగ్గ ఎండలు కొడుతున్నాయి. అలా దేశం అంతటా కొన్ని కోట్ల మంది సెల్ ఫోన్లు కుయ్యి కుయ్యి అని మోగినాయట. మరిగా ముచ్చటేందో అట్లా వేసుకొని వద్దాం పర్. Extremely severe alerts. In-depth launches cell broadcast using indigenous technology. For instance, శనివారం పూట దేశం మొత్తం మొబైల్ ఫోన్లలో కుయ్యి కుయ్యి అనే సైరన్స్ అప్పుడు వినబడ్డది. అగో అదేంది ఫోన్లలో సైరన్స్ అప్పుడు వచ్చుడేందని పరిశాన్ కాకూరి సుమా. ఇది జనాలను బుగులు పట్టించే ముచ్చట కాదు, అలర్ట్ చేసే సైరన్ ఆట. ఒక్క ముక్కలు చెప్పాలంటే వేరే దేశాలలో సరైన సమాచారం లేక తుఫాన్లు, భూకంపాలు, యుద్ధాలలో చిక్కి వేల మంది ప్రాణాలు పోయినాయి కదా. అగో అసొంటి పరిస్థితి మన కాడ రావద్దు అన్నట్టు చేసిన ఇకమతే ఈ సైరను. ఆపదొచ్చినప్పుడు అందరికి ఫోన్లు కొట్టి చెప్పుడంటే కాని పని కదా. అందుకే దేశమంతా ఒక్కడే దెబ్బకు హుషారయ్యేటట్లు ఈ ట్రయల్ రన్ చేసిరు సెంటర్ వాళ్ళు. అంటే దేశంలో ఆపదొస్తుందంటే ప్రాణ నష్టం కాకుండా జనాలను కాపాడే ఇకమత అన్నట్లు. ఇట్లా శనివారం పొద్దుగాల పూట 11:15 12:15 నడుమ అందరి ఫోన్లు కుయ్యి కుయ్యి అని పెద్ద పెట్ట మోగినాయి. దీంతో చాలా మంది ఏంది ఫోన్ గింతగానం మొత్తుకుంటాంది, ఆయంత ముఖం మీద వేలగల అని మస్తు బుగులు పడ్డారు. అయితే దీనికంటే రెండొద్దుల ముందు సందే ఫోన్లలో సైరన్ వస్తుంది, అది చూసి ఏం బుగులు పడొద్దని సెంటర్ వాళ్ళు జనాలకు పరిచయం కాకుండా ఎవరిచ్చి చెప్పారు. అయినా సుత తెలవనోళ్ళు చాలా మంది ఫోన్లు హ్యాక్ అయినాయా లేకుంటే పేలబోతున్నాయా అని ఎవ్వరికి దోసినట్టు వాళ్ళు అనుకున్నారు. అన్నట్లు ఫోన్లు సైలెంట్లో పెట్టినా, వైబ్రేషన్లో పెట్టినా స్క్రీన్ మీద ఇగోగి మెసేజ్ కనపడి కుయ్యి కుయ్యి అని గట్టి సప్పుడు వచ్చింది. ఈ సైరన్తో మనం వాడుతున్న నెట్వర్క్ ఎంత బాగా పనిచేస్తుంది అనే ముచ్చటతో పాటు సైరన్ ఎంతసేపట్ల జనాలకు చేరుతుంది అనే ముచ్చట్లను సుత నమోదు చేసుకురాట సెంటర్ వాళ్ళు. ఏదేమైనా కేంద్ర విపత్తు నిర్వహణ శాఖలు చేసిన ఈ ట్రయల్ రన్ మాత్రం గట్టిగా సక్సెస్ అయింది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. దేవుడా దేవుడా, నా కొడుకు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. మా బిడ్డకి ఎంసెట్ మంచి ర్యాంక్ వస్తే నా నెత్తి తీసుకుంటా. మా చిన్నోనికి కాలేజీల సీట్ వస్తే నీ హుండీలు ఇంత బంగారం వేస్తా. ఇగో గిట్లుంటే జనాల మొక్కులు. మరి ఆ మొక్కులన్నీ తీర్చుకోవాలంటే మంచి మోక ఎండాకాలం తాతిల్లే. అందుకే సెలవులు వచ్చిన యాళ్ళ భక్తులు గీ తీర్ల ఎగబడ్డరు ఎంకన్న దర్శనానికి. తిరుమల కొండ భక్తుల తాకిడితోని కిక్కిరిసిపోయింది. గుడి ముంగట భక్తులే, మెట్ల తోల భక్తులే, క్యూ లైన్ల భక్తులే. ఆ లైన్ ఎంత పొడుగుంటే అంత పొడుగుత భక్తులే. ఇట్లా ఎండాకాలం తాతీలు వచ్చినాయని మొక్కులు పెట్టుకుంటానికి ఎంకన్న తానికి శీతం జోరొచ్చింది భక్తజనం. ఎండల ముమ్మిరి పెరగక ముందే పోవాలే, ఎంకన్న స్వామికి పబ్బతి పట్టాలే అని ఒక ఆరాటం కాదు జనాలది. అట్లా పాస్ అయినోళ్ళు, ర్యాంకులు వచ్చినోళ్ళు, సీటు దొరికినోళ్ళంతా సాములోరికి మొక్కులు చెల్లించుకుర్రు. భక్తులు
భక్తుల రాకడతోని తిరుమల కొండంతా గోవింద నామ జపంతోని మారు మోగిపోయింది. శనారం దేవునికి పాయరమైన రోజు కదా, అందుకే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయినాయి. సర్వదర్శనం అయితానికి 20 నుంచి 30 గంటల టైం పడుతుంది. పెద్ద ముచ్చట ఏందంటే VIP బ్రేక్ దర్శనాలు బంద్ చేసిర్రట అధికారులు. ఎందుకంటే ఎక్కడెక్కడికెంచో వేల మంది భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళను ఎండలా నిలబెట్టుకుంటా జపజప దర్శనం చేపించే ఉపాయం చేస్తుర్రన్నట్లు. ఇప్పటికైతే ఇవే గాని వచ్చే వారం సంధి ఎంపీ ఎమ్మెల్యేల పాస్లను కూడా బంద్ చేయాలని చూస్తుందట. అందుకే VIP పాస్ల కోసం పోకుండా సీదా నార్మల్ లైన్లలో రండ్రి, దర్శనం దబ్బినైతది అని చెప్పుకొస్తుర్రు టీటీడీ అధికారులు. ఇక ఇదెట్లుంటే ఇటు మన దిక్కు యాదగిరి గుట్టల కూడా నర్సన్న దర్శనాలు జోరుగైతున్నాయి. పట్నము పల్లెలు అనే తేడా లేకుండా పొట్టు పొట్టు వస్తున్న భక్తులతోని గుట్ట కిటకిటలాడుతుంది. ఇట్లా పోరలను గుళ్ల పొంటి తిప్పుకుంటా దేవుళ్లను చూపించుకుంటా మొక్కులన్నీ అప్పజెప్పి వస్తుర్రు భక్తులు. మొత్తానికి బడిబాట తప్ప ఇంకో తొవ్వే తెలవని పోరగాళ్లు గుళ్ల పొంటి తిరుక్కుంటా మస్తు ఖుషి అవుతున్నారు పో. మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.